అయితే తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఏ ఒక్కరి వల్ల లేదా ఏ ఒక్క పార్టీ వల్ల ఏ ఒక్క సంస్థ వల్ల వచ్చింది అని మేము అనుకోవడం లేదు. అట్లాగే ప్రజలు కూడా అట్లా అనుకోవడం లేదు. దేశంలో ఎవరు కూడా అట్లా అనుకోవడం లేదు. మా జర్నలిస్ట్ సోదరులు కూడా ఆనాడు మాతో పాటు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం పేరిట మీరు కూడా మాతో పాటు కదం దొక్కిన వాళ్ళు, మీరు కూడా మాతో పాటు కలిసి నడిచిన వాళ్ళు, యాజమాన్యాల లైన్లు ఎట్లా ఉన్నా మా లైన్ మాత్రం తెలంగాణ అని చెప్పి పోరాటం చేసిన ప్రతి కలం వీరుడికి కూడా ఈ ప్రెస్ క్లబ్ ద్వారా హృదయపూర్వకంగా వారికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మా జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. సరే, రాష్ట్రం ఏర్పడి ఒక పుష్కరం అయింది. మరి మా పార్టీ 25 ఏళ్ల ప్రస్థానాన్ని కూడా పూర్తి చేసుకున్నది. స్వరాష్ట్ర ఆవిర్భావ సంబురాలను జరుపుకుంటున్న ఈ సందర్భంలో మరి ఈ ప్రాంత స్వాతంత్రం కోసం, ఈ ప్రాంతం ఒక రాష్ట్రంగా ఏర్పడడం కోసం జరిగిన పోరాటాలను, త్యాగాలను కూడా మనం స్మరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఎందుకంటే ఇదేదో ఆషామాషిగా వచ్చిన రాష్ట్రం కాదు. ఎన్నో పోరాటాలతో, ఎన్నో త్యాగాలతో, ఎన్నో రకాల బలిదానాలతో ఏర్పడ్డ రాష్ట్రం తప్ప ఆషామాషిగా వచ్చిన రాష్ట్రం, ఏదో రొటీన్గా వచ్చిన రాష్ట్రం అంతకంటే కాదు. ఇక ప్రతిసారి మనకు ఒకటి తెలుసు, 12 ఏళ్ళు అంటే ఒక జనరేషన్, ఒక తరం మారినప్పుడు స్వరం మారుతూ ఉంటుంది. తరం మారిన ప్రతి సందర్భంలో మనం చూసినట్టయితే కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి, కొత్త కొత్త మరి ఆవిష్కరణలు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఉడుకునెత్తురితో ఉరకలెత్తే యువతరం ఎవరైతే ఉన్నారో వారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనకి మన తాతల కథ, తండ్రుల కథ, మన జాతి కథ తెలియకపోతే భవిష్యత్తు కూడా మనకి అర్థమయ్యే ఆస్కారం లేదు. ఎందుకంటే వాళ్ళ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 ఏళ్ళు దాదాపుగా. మరి భారతదేశ స్వాతంత్రం వచ్చి 79 ఏళ్ళు అయింది కదా. స్వాతంత్రానికి పూర్వం ఏముండే, ఏం లేదు అన్నీ మర్చిపోదామంటే కుదరదు. ఆ స్వాతంత్రం కోసం జరిగిన పోరాటాలు, త్యాగాలు అవన్నీ కూడా మననం చేసుకుంటేనే భవిష్యత్ తరాలకు కూడా మరి స్ఫూర్తివంతంగా ఉంటుంది. అదే రకంగా తెలంగాణ విషయంలో కూడా నీ తాతల కథ, తండ్రుల కథ తెలుసుకోకపోతే నీ కథ ఏందో కూడా మరి తెలుసుకునే అవకాశం లేదు. నువ్వు పుట్టిన గడ్డ కథ, నిన్ను కన్న మట్టి కథ చదువుకోకపోతే, తెలుసుకోకపోతే కొంత నష్టం కూడా జరుగుతుంది. ఇవాళ మనం ఇతిహాసాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. రామాయణం గురించి మాట్లాడుతూ ఉంటారు, మహాభారతం గురించి మాట్లాడుతూ ఉంటారు. ప్రతి యుగంలో, ప్రతి కథలో నాయకులు ఉంటారు, ప్రతినాయకులు ఉంటారు. అట్లాగే మరి తరాలు మారినా, స్వరాలు మారినా వాస్తవాలు మాత్రం మారవు. రామాయణం ఆనాటి త్రేతాయుగం నాటి ఇతిహాసం, మహాభారతం ద్వాపర యుగం నాటి కథ. ఎన్నో యుగాలు మారాయి, కానీ ఇంకా ఆ కథలు ఇంకా చెప్పుకుంటూనే ఉంటాం. అట్లాగే మనకు రామాయణం చదివితేనే అర్థమవుతుంది మారీచుడు చేసిన మాయలేందో, శకుని మామ పాచికలేందో మహాభారతం చదివితే తెలుస్తుంది. అట్లాగే శిఖండి పాత్ర ఏందో, సైంధవుడి పాత్ర ఏందో, ఎవరు హీరోనో, ఎవరు విలనో, ఎవరు ఏంటో, ఎవరి రోల్ ఏంటో మనకు అర్థమవుతుంది. అట్లాగే తెలంగాణ కథలో కూడా ఒక మహోన్నతమైన గతం ఉంది, మహోజ్వల చరిత్ర ఉంది. ఇక్కడ వీరుడున్నాడు, వీరోచిత గాథలు ఉన్నాయి. ఇక్కడ కూడా అమరులు ఉన్నారు, త్యాగాలు ఉన్నాయి, ద్రోహాలు ఉన్నాయి, ధోకాలు ఉన్నాయి. అట్లాగే బానిస సంఖ్యలను తెంచిన పోరాట కథ ఉంది, కథానాయకుడు కూడా ఇక్కడ ఉన్నారు. సరే, ఈ కథలో శకుని ఎవరో, శిఖండి ఎవరో, మారీచులు ఎవరో, దుశ్శాసనులు ఎవరో తప్పకుండా వచ్చే తరం కూడా తెలుసుకోవాలని చెప్పి నా ఆలోచన, నా భావన. అందుకే 12 ఏళ్ళు గడిచింది కదా, ఏం సాధించారు అని రవికాంత్ రెడ్డి గారు అడిగినప్పుడు నేను కూడా కొంత అధ్యయనం చేసే ప్రయత్నం చేసే వచ్చినాను. ఈ రాష్ట్ర ఏర్పాటు అనేది ఏదో ఆషామాషిగా జరిగిన పోరాటం కాదు. 1952లో, ఇంకా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు జరగకముందే ఆనాడే మరి తెలంగాణ అప్పటికే హైదరాబాద్ రాష్ట్రంగా, ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. ఆ రోజుల్లోనే మరి పొరపాటున ఏమన్నా మళ్ళీ హైదరాబాద్ రాష్ట్రాన్ని ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులకు వ్యతిరేకంగా, విరుద్ధంగా హైదరాబాద్ రాష్ట్రాన్ని అట్లాగే ఉంచాలని చెప్పి ఫజల్ అలీ గారు చెప్పినా కూడా దీన్నేమన్నా ఇతర ప్రాంతాలతో కలుపుతారేమో ఆందోళనతో ఆ రోజే 1952లోనే గైర్ ముల్కీ ఉద్యమం జరిగింది. ఆ రోజే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశంలో ఆనాడే తుపాకీల మూతతో 6గురిని బలిగొన్నది ఇదే హైదరాబాద్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ దగ్గర. 6గురు కాదు, 7గురిని బలిగొన్న విలన్ కాంగ్రెస్ పార్టీ. అట్లాగే 1956లో ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా బలవంతపు పెళ్లి చేసి ఆంధ్ర తెలంగాణ కలిపింది కూడా కాంగ్రెస్ అనే ఒక విలనే, కాంగ్రెస్ పార్టీనే. అందులో ఏమాత్రం అనుమాత్రం కూడా ఏమీ అనుమానం ఎవరికి అవసరం లేదు.
ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ పార్టీనే, చాలామంది బలి చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే. అట్లాగే 52 తర్వాత మరి చాలా అప్పుడు జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అని, ఇంకా పెద్ద మనుషుల ఒప్పందాల పేరిట, ఇంకా ఇతరత్ర కొన్ని మరి ఉపశమనాల పేరిట కొంతకాలం వ్యవహారం నడిచింది. కానీ సరిగ్గా 12 ఏళ్లలోనే 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే 1968 నాటికే తొలి దఫా తెలంగాణ ఉద్యమం ట్రిగర్ అయింది, ప్రారంభమైంది. మరి ఆనాడు విద్యార్థులు, ఉద్యోగులు వాళ్ళే సారథులై వాళ్ళే నడిపించారు తప్ప రాజకీయ నాయకత్వం అందులో మొదలు లేదు. 68 నుంచి 71 వరకు ఉద్యమం జరిగితే 370 మంది పిల్లల్ని బలిగొన్నది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీ కర్కశంగా 370 మంది పిల్లల మీద తుపాకుల తూటాలు జరిపి చివరికి 370 మంది చనిపోవడానికి కారణం అంటే దానికి కూడా ముమ్మాటికి కారణం కాంగ్రెస్ పార్టీనే. అట్లాగే 71లో జరిగిన ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో 14 పార్లమెంట్ స్థానాలకు కాను 11 పార్లమెంట్ స్థానాలు, ఆ రోజుల్లో 11 స్థానాలు తెలంగాణ ప్రజాసమితి బ్యానర్ మీద 11 స్థానాలు ఇచ్చి ఆ పార్టీ, కొత్త పార్టీకి మాకు తెలంగాణ కావాలి అని ఆకాంక్షను 52లో ఎట్లా అయితే చెప్పారో, 68లో ఎట్లా అయితే చెప్పారో, 71లో కూడా ప్రజలు నిర్ద్వందంగా చెప్పారు. దేశ ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి చెప్పారు, అయ్యా మా తెలంగాణ మాకు ఇవ్వండి అని చెప్తే కూడా దాన్ని కర్కశంగా ఉద్యమాన్ని అణిచివేసింది కూడా ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ అధినాయకత్వం, కాంగ్రెస్ పార్టీనే. అట్లాగే మళ్ళీ 2001లో గులాబీ జెండా ఎగిరిన తర్వాత, కేసీఆర్ గారు మరి పార్టీ పెట్టిన తర్వాత, టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టిన తర్వాత 2004లో మా దగ్గరకు వచ్చి పొత్తు పెట్టుకొని తెలంగాణ మనోభావాలను మేము గౌరవిస్తామని చెప్పి, రాష్ట్రం ఇస్తామని చెప్పి మరి ఎన్నికల ఎజెండాలో పెట్టి, అట్లాగే తర్వాత కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి భారత రాష్ట్రపతితో చెప్పించి 10 ఏళ్ల పాటు మమ్మల్ని కాల్చుకు తిన్నది తెలంగాణను. అల్టిమేట్గా 100,000 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా తెలంగాణ కథలో నంబర్ 1 విలన్ కాంగ్రెస్ పార్టీ. అందులో ఎవరికి ఎలాంటి అనుమానం కూడా అవసరమే లేదు. కానీ వాస్తవం ఏమి? సరే, కాంగ్రెస్ 2004లో మాటిచ్చి 14 దాకా నెరవేర్చకపోయినా పోరాటాలు ఆగలేదు. పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల పాటు మరి 4 నుంచి 14 దాకా కొట్లాడినాం. అంతకంటే ముందు 4 ఏళ్ల పాటు కూడా పోరాటం చేసినాం. కాబట్టే ఫైనల్గా జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది. సరే, జూన్ 2 ఎట్లా వచ్చింది అంటే దాని వెనకాల నవంబర్ 29 ఉన్నది. నవంబర్ 29 రోజు కేసీఆర్ గారు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని మొండిగా కూర్చోపోతే, కేసీఆర్ శవయాత్రనో తెలంగాణ జైత్రయాత్రనో అని కూర్చోపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రము లేదు. ఇక్కడ మనకు కూర్చుని మాట్లాడుకోవడానికి పుష్కర కాలం తర్వాత సందర్భం కూడా వచ్చే ప్రసక్తే లేదు. ఒక మొండితనం, ఒక సంకల్పం, ఉక్కు సంకల్పం ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. ఇక్కడ అందరూ మీరు జర్నలిస్టులు, విఘ్నులు, పెద్దలు, రాజకీయాలను ఎప్పటి నుంచో చూస్తున్న వాళ్ళు, అవపోసన పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను మిమ్మల్ని సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా, భారతదేశ సమకాలీన రాజకీయాల్లో మీరు ఒక్క రాజకీయ నాయకుని చూపెట్టండి నాకు. 2001లో పార్టీ పెట్టినప్పుడు సమాజంలో, ప్రజల్లో ఉన్న ఒక అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని, విశ్వాస లేమిని తొలగించడానికి నేను గనక ఎత్తిన జెండా దించితే నన్ను రాళ్లతో కొట్టి చంపే అధికారం మీకు ఇస్తున్నా అన్న ఒక్క రాజకీయ నాయకుని భారతదేశంలో మీరు నాకు దయచేసి చూపెట్టండి. అలాంటి సాహసం సామాన్యమైన సాహసం కాదు. ఆ మాట అనడానికి కూడా గుండె ధైర్యం కావాలి. అట్లాగే నేను హైదరాబాద్ నుండి బయలుదేరిపోతున్నా, ఆంధ్రప్రదేశ్ నుంచి బయలుదేరిపోతున్నా, మళ్ళీ తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అని చెప్పాలంటే కూడా గుండె ధైర్యం కావాలి, కలేజా కావాలి. అట్లాగే కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్రయాత్రన అని చెప్పాలంటే గుండె ధైర్యం కావాలి. అందుకే కేసీఆర్ గారు ఆ రోజు, ఇవాళ రియర్ వ్యూ మిర్రర్లో అన్ని క్లియర్గానే కనబడతాయి. ఇవాళ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 12 ఏళ్ల తర్వాత ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడచ్చు. కానీ ఆ రోజు, ఆ నిమిషానికి, ఆ క్షణంలో ఉండే ఉద్విగ్నభరితమైన పరిస్థితుల్లో మరి కేసీఆర్ గారి సాహసం, ఆయనకి మొత్తం తెలంగాణ సమాజం అండగా నిలబడ్డ పద్ధతి, కేసీఆర్ గారితో పాటు మరి ఆనాడు తెలంగాణ సమాజం మొత్తం కులాలకు, మతాలకు అతీతంగా నిలబడ్డ పద్ధతి ఏదైతే ఉందో, అల్టిమేట్గా మనం చూసినట్టయితే దానివల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యింది అనేది నిర్వివాదం. సరే, కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చాము అని చెప్పుకోవచ్చు. ఇవ్వక తప్పని అనివార్యత సృష్టించింది తెలంగాణ ప్రజాశక్తి.